మేషరాశి వారు ప్రస్తుతం కీలకమైన దశలో ఉన్నారు. బయటకు ఎంత ధైర్యంగా, దృఢంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఆలోచనలు నడుస్తున్న కాలం ఇది. గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. కొన్ని విషయాల్లో నేను ఇలా చేయడం సరైనదేనా అనే సందేహం, మరికొన్ని విషయాల్లో ఇప్పుడే గట్టిగా నిలబడాలి అనే పట్టుదల రెండూ కలిసి మీ మనసులో పోరాడుతుంటాయి. ఈ 4 రోజుల కాలం మొత్తం మీద మేషరాశి వారికి ఆత్మ పరిశీలన ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఉన్న అసలైన శక్తి బయటకు రావాలంటే తొందర కాదు, ఆలోచన అవసరం అనే విషయం మీరు అర్థం చేసుకుంటారు. సాధారణంగా మేషరాశి వారు వెంటనే స్పందించరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మిమ్మల్ని కాస్త నెమ్మదిగా ఆలోచించమని నేర్పిస్తున్నాయి. ఇది మీకు మంచికే. ఉద్యోగంలో ఉన్న మేషరాశి వారికి ఈ కాలం పని ఒత్తిడి నిండి ఉంటుంది. పై అధికారుల నుంచి అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఒక పని సరిగ్గా చేయలేకపోతే వెంటనే ప్రశ్నలు ఎదురవుతాయి. కానీ అదే సమయంలో మీరు నిజాయితీగా, క్రమశిక్షణతో పనిచేస్తే మీ విలువ పెరుగుతుంది. మాటల కంటే పనితో మాట్లాడే పరిస్థితి ఇది. ఎవరికైనా సమాధానం చెప్పేటప్పుడు భావోద్వేగంతో కాకుండా తర్కంతో మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ 4 రోజులు ఆలోచనాత్మకంగా గడుస్తాయి. కొత్త లావాదేవీలు రావచ్చు, కానీ వాటిపై పూర్తి నమ్మకం వెంటనే పెట్టుకోవద్దు. ఒకసారి డబ్బు ఇస్తే తిరిగి రావడంలో ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఒప్పందాలు, మాటల లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత కస్టమర్లు లేదా పరిచయాల ద్వారా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త వాళ్ల విషయంలో తొందరపాటు నిర్ణయాలు నష్టానికి తెచ్చిపెట్టవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన విషయం డబ్బు పరిస్థితి. ఈ 4 రోజుల కాలంలో మేషరాశి వారికి డబ్బు నిలకడగా ఉండే సూచనలు ఉంటాయి. కానీ పెద్దగా మిగిలే పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు. వచ్చే ఆదాయం వచ్చినట్టే అవసరాలకు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు, ఇంటి అవసరాలు, ఎవరికైనా సహాయం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. డబ్బులు చేతిలో ఉండదు అనే భావన కొన్నిసార్లు కలిగినా అవసరమైన సమయంలో మాత్రం డబ్బు దొరుకుతుంది. అంటే పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి లేదు, కానీ పొదుపు చేయటం కష్టం అవుతుంది. ఈ సమయంలో అప్పు ఇవ్వడం, ఎవరి మాటల మీద డబ్బు పెట్టడం మాత్రం మంచిది కాదు. కుటుంబ జీవితంలో మేషరాశి వారికి ఈ కాలం భావోద్వేగంగా ఉంటుంది. మీ మాటలకు బరువు ఉంటుంది, కానీ అదే మాట కొన్నిసార్లు కఠినంగా మారే అవకాశం ఉంది. ఇంట్లో చిన్న విషయానికి గొడవలు రావచ్చు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఎవరో ఒకరు మీ మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్న మేషరాశి వారికి ఈ కాలం కొంచెం పరీక్షలా ఉంటుంది. మీ మనసులో ఉన్న మాటలు బయటకు చెప్పలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎదుటివారు మీ నిశ్శబ్దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల చిన్న దూరం, మాటలు తగ్గటం జరగవచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పగలిగితే సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్య విషయాల్లో శరీరానికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా మనసు మాత్రం అలసటగా ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు, బాధ్యతల ఒత్తిడి వల్ల నిద్ర సరిగ్గా పట్టలేకపోవచ్చు. దీనివల్ల చిరాకు పెరిగే అవకాశం ఉంది. శారీరక శ్రమ కంటే మానసిక విశ్రాంతి మీకు ఈ సమయంలో చాలా అవసరం. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు మేషరాశి వారికి వేగంగా కాకుండా లోతుగా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన కాలం. డబ్బు పూర్తిగా ఆగిపోదు, కానీ నిల్వ చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓర్పు, మాటల నియంత్రణ, ఆలోచనతో చేసిన నిర్ణయాలు ఇవే ఈ కాలంలో మీకు రక్షణగా నిలుస్తాయి. మేషరాశి వారికి ఈ కాలం మొత్తం ఒక పరీక్ష కాలంలా ఉంటుంది. బయటకు చూసే వారికి మీ జీవితం సాధారణంగా కనిపించిన లోపల మాత్రం మీరు చాలా లోతైన ఆలోచనల్లో ఉంటారు. నేను చేసే పని సరైన దారిలో ఉందా? నేను నమ్మిన వాళ్ళు నిజంగానే నన్ను అర్థం చేసుకుంటున్నారా అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూ ఉంటాయి. ఇది బలహీనత కాదు, ఇది మీలో పెరుగుతున్న పరిపక్వత సంకేతం. మేషరాశి వారి మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరు సాధారణంగా ముందుకు దూసుకువెళ్లే స్వభావం కలవారు. వెనక్కి తిరిగి చూడటం వీరి అలవాటు కాదు. కానీ ఈ 4 రోజుల కాలంలో మీరు కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తారు. గతాన్ని గుర్తు చేసుకుంటారు. మాటల కన్నా మౌనాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఇది మీ సహజ స్వభావానికి విరుద్ధంగా ఉన్న ఈ సమయంలో అదే మీకు రక్షణగా మారుతుంది. ఈ కాలంలో మేషరాశి వారు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతిదీ మన చేతుల్లో ఉండదు. కొన్ని విషయాలు కాలానికి వదిలేయాలి.
మీరు ఎంత ప్రయత్నించినా వెంటనే ఫలితం రాని పరిస్థితులు రావచ్చు. అప్పుడు నిరాశ పడకుండా ఇది కూడా ఒక దశే అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీలో సహనం పెరిగిన కొద్దీ మీ జీవితంలో స్థిరతత్వం కూడా పెరుగుతుంది. ఈ 4 రోజులు మేషరాశి వారు ఎలా ఉండాలి అంటే, మొదటిగా మాట విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎలా ఉండాలో అర్థం చేసుకోండి. వారి మాటల్ని చూసి అప్పుడు మీరు మాట్లాడండి. ముందే మీరు మాట్లాడవద్దు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కోపంలో చెప్పిన ఒక్క మాట చాలా రోజుల శ్రమను నాశనం చేసే అవకాశం ఉంది. మీరు నిజమే మాట్లాడినా ఆ నిజం చెప్పే సమయం, చెప్పే విధానం చాలా ముఖ్యం. కాబట్టి అవసరం లేని చోట మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. రెండవది, నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యంగా డబ్బు, పని సంబంధాల విషయాల్లో ఇప్పుడే తేల్చేయాలి అనే భావనను పక్కన పెట్టాలి. ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు లేదా ఏదన్నా పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. 1కి 2 సార్లు ఆలోచించండి. లేదా ఒక రోజు తీసుకోండి. లేదా ఒక నైట్ మొత్తం ఆలోచించండి. తప్పు లేదు. ఒక రాత్రి నిద్రపోయి ఆలోచించిన తర్వాత తీసుకున్న నిర్ణయం మీకు నష్టం చెయ్యదు. ఈ 4 రోజులు సహనం పాటించిన మేషరాశి వారు తర్వాతి రోజుల్లో తప్పకుండా ఊరటను పొందుతారు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఓర్పు, సహనం అనేది చాలా అవసరం. ఈ కాలంలో కొంతమంది మేషరాశి వారికి నరఘోష లక్షణాలు స్వల్పంగా కనిపించే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, మేషరాశి వారికి చెందిన అగ్నితత్వం ఈ సమయంలో స్థిరంగా ఉండటం, దీనివల్ల అనవసరంగా కోపం రావడం, చిన్న విషయానికే చిరాకు రావడం, ఎవరైనా ఎదురు మాట్లాడితే వెంటనే మండిపడటం, తర్వాత పశ్చాత్తాపం కలగటం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. అలాగే మనసు ప్రశాంతంగా లేకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం కూడా నరఘోష ప్రభావానికి సంకేతాలుగా చెప్పుకోవచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. నరఘోష అనేది శాశ్వతమైంది దోషం కాదు. సరైన పరిహారం చేస్తే దీని ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. మేషరాశి వారికి ఈ సమయంలో ఉత్తమమైన పరిహారం ఆత్మ నియంత్రణ. ఉదయం లేవగానే తొందరగా పనుల్లోకి వెళ్లకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం చాలా మంచిది. మనసులో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని బయటకు చూపించకుండా లోపలే చల్లబరుచుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్యునికి నీటిని అర్పించడం మేషరాశి వారికి చాలా శుభప్రదం. ఇది అగ్నితత్వాన్ని సమతుల్యం చేస్తుంది. అలాగే ఓం అంగరాయక నమః అనే మంత్రాన్ని రోజుకు కనీసం 11 సార్లు జపిస్తే మనసులోని అశాంతి తగ్గుతుంది. మంగళవారం రోజున హనుమంతుణ్ణి స్మరించడం, హనుమాన్ చాలీసా చదవటం లేదా వినడం కూడా నరఘోషాన్ని ప్రభావాన్ని తగ్గిస్తుంది. వీలైతే ఎర్రని వస్తువులు దానం చేయడం, ముఖ్యంగా ఎరుపు పూలు లేదా ఎర్ర వస్త్రాలను దానం చేయడం మంచిది. ఈ పరిహారాల కంటే ముఖ్యమైనది మీ ప్రవర్తన. ఈ 4 రోజులు మేషరాశి వారు తమలోని కోపాన్ని శత్రువులాగా కాకుండా ఒక సంకేతంలా చూడాలి. నేను ఇప్పుడు ఎక్కువగా స్పందిస్తున్నానా అని మీరే ప్రశ్నించుకుంటే అదే నరఘోషకు అర్థం పరిహారంలా పనిచేస్తుంది. మేషరాశి వారి కోపం ఈ కాలం ఒక లోతైన మార్పు దశ. వేగం తగ్గించిన కొద్దీ విజయం దగ్గరవుతుంది. మాటలు తగ్గించిన కొద్దీ గౌరవం పెరుగుతుంది. కోపాన్ని నియంత్రించిన కొద్దీ జీవితంలో స్థిరతత్వం వస్తుంది. ఈ 4 రోజులు మీరు మీకు అర్థం చేసుకునే సమయంగా తీసుకుంటే రాబోయే రోజులు మీకు మరింత శుభంగా మారుతాయి. మేషరాశి వారు మీకు ఈ జాతకం మనసుకు తాకితే తప్పకుండా లైక్ చేయండి. మేషరాశి వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన లోతైన జాతకాలు, పరిహారాలు కావాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీ జీవితంలో శాంతి, ధైర్యం, విజయం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.